అనగనగా అది నాగాపురం అనే ఒక గ్రామం. చాలా కాలం క్రిందట అక్కడ ప్రజలు నాగదేవతను తమ గ్రామదేవతగా పూజించేవారు. కాని ఒకరోజు ఆ దేవాలయంలో ఒక పూజారి అగ్నికుండం ముందు మంత్రాలు చదువుతూ ఉండగా అక్కడే ఉన్న సూర్యనారాయణ అనే ధనికుడు తన సహచరులతో కపటంగా ఇలా అంటాడు. ఈ పూజారి పూజ పేరు చెప్పి ఎంత ధనం వృధా చేస్తున్నాడో చూడండి. అయితే మీకెవరికీ తెలియని ఒక విషయం చెప్పనా? ఈ ప్రక్కనే చిన్న నాగగుహలో వజ్రాలు దాగి ఉన్నాయని, అవి చాలా విలువైనవని నేను విన్నాను. ఈ పూజ అయిపోయిన తర్వాత మనం వాటిని తవ్వి తీసుకుందాం. ఏమంటారు? స్వామి, ఇది చాలా ప్రమాదకరం స్వామి. ఈ గుళ్ళో దేవత చాలా మహిమగలదని అందరూ అంటుంటారు. మీరు కనుక అలా చేస్తే ఆ నాగదేవతకి కోపం వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుంది స్వామి. నువ్వు చెప్పేది నమ్మడానికి నేనేం వెర్రాన్ని అనుకుంటున్నావా? ఇక్కడ దెయ్యాలు దేవతలు ఎవరూ లేరు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. నీకు వద్దు అంటే చెప్పు, నేను వెళ్ళి ఆ సంపదను తవ్వి తీసుకుంటాను అని అతనిపై తన కోపాన్ని చూపిస్తాడు సూర్యనారాయణ. ఇక చేసేదేమీ లేక అతని సహచరుడు మౌనంగా ఉండిపోతాడు. అయితే ఒక పక్కన పూజ కొనసాగుతూ ఉండగానే అక్కడి నుండి రహస్యంగా సూర్యనారాయణ ఆ నాగగుహ వద్దకు వెళ్లి దానిని తవ్వడం మొదలు పెడతాడు. అలా కొంతసేపటికి ఆ నాగగుహ నుండి తెల్లటి కాంతి, తర్వాత భీకరమైన నాగరూపం బయటకొస్తుంది. అది చూసి సూర్యనారాయణ ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఒక గంభీరమైన స్వరం ఆకాశమంతా మారుమోగుతూ ఇలా అంటుంది. అత్యాశకు పోయి ఈ పవిత్ర స్థలంలో నువ్వు చేయకూడని తప్పు చేశావు. దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేటి నుండి నీ వంశం ఈ పాపపు బంధంలో చిక్కుకుంటుంది. ప్రతి తరంలో నీ రక్తం నా కోపాన్ని అనుభవిస్తుంది అని గర్జిస్తుంది ఆ స్వరం. దాంతో అక్కడ భయంకరమైన గాలి, అతని చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి. సూర్యనారాయణ అరుస్తూ నేలపై కూలిపోతాడు. కొంతసేపటికి తేరుకుని, అమ్మా తల్లి నాగదేవత, నన్ను క్షమించు తల్లి. ఈ ఒక్కసారి క్షమించమ్మా. నేనేదో తెలియక చేసిన తప్పుకి నా వంశాన్ని శిక్షించొద్దు తల్లి. దీనికి పరిష్కార మార్గం చెప్పు తల్లి అని వేడుకోవడంతో ఆ నాగదేవత శాంతించి, క్షమించు అనే మాట ఇప్పటికే ఆలస్యమైంది. అయితే నీ భవిష్యత్తు తరంలో ఒక అమ్మాయి వలన ఈ శాపం మీ కుటుంబం నుండి విడిపోతుంది. అంతవరకు మీరు ఈ శాపాన్ని భరించాల్సిందే అని చెప్పి ఆ స్వరం ఆగిపోతుంది. ఇంతలో మంటలు అగ్నివలయంలా చుట్టుకుంటాయి. వర్షం మధ్య దేవాలయం చీకటిలో మునిగిపోతుంది. అలా పుట్టింది నాగబంధం. ఒక వంశం శాపంతో ముడిపడి తరాల తరబడి విమోచనం కోసం ఎదురుచూసింది. అలా కొన్ని సంవత్సరాలు, తరాలు గడిచిన తర్వాత నేటి ఆధునిక నాగపురం గ్రామంలో, అదే నాగదేవత ఉన్న ప్రదేశంలో సూర్యనారాయణ వంశంలోని సత్యమూర్తి కొత్తగా ఇల్లు కట్టుకుంటాడు. అప్పుడతని భార్య శాంత ఇలా అంటుంది. అమ్మయ్య, మొత్తానికి మన కలల ఇల్లు నేటికి నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం మనం ఇల్లు కట్టుకున్న స్థలం గురించి ఈ ఊరి ప్రజలు చెప్తున్న మాటలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయండి అని అంటుంది. దాంతో చాలా నిర్లక్ష్యంగా, ఏంటి అవేగా ఆ నాగశాపం కథల గురించేగా నువ్వు చెప్పేది? అది మా తాత ముత్తాతల నాటి పాత నమ్మకం. ఇప్పుడు కాలం మారింది. అవన్నీ ఒట్టి కట్టుకథలు. నేనేం వాటిని నమ్మను అని అంటాడు. దాంతో శాంతి చిన్నగా నవ్వుతూ, మీరలాగే అంటారు, కాని నా మనసెందుకో కీడు శంకిస్తోంది. మన పెద్దమ్మ ఇంట్లో ఉన్న నాగదేవత విగ్రహం ముందు నిన్న రాత్రి దీపం ఆరిపోయిందండి. అప్పట్నుండి నాకీ భయం మరీ ఎక్కువయింది. నువ్వలా భయపడకు. నేను ఈ భూమిలో ఏదైనా తవ్వినా అది నా హక్కు. దేవుడు ఉన్నా ఆయన కూడా మన అభివృద్ధిని ఆపలేడు అని భార్య మాటలు కొట్టిపడేస్తాడు సత్యమూర్తి. ఆ రాత్రి ఇంట్లో అకస్మాత్తుగా దీపాలారిపోతాయి. అప్పుడే మెల్లగా వర్షం మొదలవుతుంది. ఇంతలో కిటికీ బయట పాముల శబ్దం వినిపిస్తుంది. దాంతో శాంతి భయపడుతూ, యాండి, అది విన్నారా? ఈ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు శబ్దం వినిపిస్తోంది. మీకు వినపడుతోందా? ఇంతలో ఆ గది గోడపై ఒక సర్పం నీడలాగా కదులుతుంది. అది చూసి వణికిపోయిన సత్యమూర్తి తనలో భయాన్ని దాచుకుంటూ, నువ్వనుకున్నట్టుగా ఇక్కడేం లేదు. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అని తిరిగి చూసి ఒక్కసారిగా ఆగిపోతాడు సత్యమూర్తి. మళ్లీ అక్కడేదో నాగరూపం కనపడుతుంది. ఆ తర్వాత అది మాయమవుతుంది. యాండి, అది చూసారా? ఎందుకో ఇది నాకు ఆ దేవుని హెచ్చరిక అనిపిస్తుంది. మన వంశం మీద ఉన్న ఆ నాగశాపం ఇంకా ముగియలేదేమో. నాకు చాలా భయంగా ఉంది.
ఇక చాలు శాంతి. నిజంగా నేను చూసింది నిజమైతే మా తాత చెప్పినట్టు ఆ నాగదేవత కనపడిన ఈ గోడల వెనుకే మా తాతలు దాచిన బంగారం కూడా ఉండుండాలి. నేను ఇప్పుడే అక్కడ తవ్వి చూస్తాను అని సత్యమూర్తి ఆ రాత్రి లాంతర పట్టుకుని గోడ కింద తవ్వడం మొదలు పెడతాడు. ఇంతలో ఆ మట్టి కింద ఒక చిన్న నాగమూర్తి కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన సత్యమూర్తి, ఇదిగో చూడు, నేను చెప్పలా ఇది బంగారం కాదు కాని ఆ నాగదేవత ప్రతిమ. బహుశా ఇది అప్పట్లో ఇక్కడ జరిగిన పూజలో వదిలేసుంటారు. వద్దండి, దాన్ని అక్కడే వదిలేయండి. ఇది ఆ దైవం ఉంది అని చెప్పడానికి ప్రతీకేమో. ఇది ఆ నాగదేవత ఆత్మస్వరూపం కావచ్చు. మీరు దాన్ని ముట్టుకోవద్దు. ఏంటి ఆత్మ? ఈ రోజుల్లో కూడా నువ్వు అవన్నీ నమ్ముతావా? అని సత్యమూర్తి ఆ మూర్తిని చేతితో పట్టుకున్న క్షణంలోనే ఒక్కసారిగా గాలి వీచి ఆ ఇంటి దీపాలు ఆరిపోతాయి. ఆ మట్టిలోంచి పాము కదిలిన శబ్దం వినిపిస్తుంది. ఎప్పుడూ భయం ఎవరికీ కనిపించదు, కాని మనసులో పుట్టిన క్షణమే అది నిజమవుతుంది. సత్యమూర్తి ఆ భయాన్ని ఎగతాళి చేశాడు. ఇప్పుడు అదే భయం అతని చుట్టూ పాకుతోంది. ఇక ఆ రోజు రాత్రి సత్యమూర్తి నిద్రలో ఉండగా చీకట్లో ఏవో చప్పుళ్లు వినిపిస్తాయి. దాంతో భర్త పక్కనే ఉన్న శాంతి మేలుకొని, యాండి యాండి, అది విన్నారా? ఏదో కదులుతున్న శబ్దం వస్తుంది. మీకు వినిపిస్తోందా? ఏంటి నీ అర్ధరాత్రి గోలా? అదేదో గాలి శబ్దం కావచ్చు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి నా నిద్ర చెడగొట్టొద్దు. ఇంతలో ఇంట్లో ఒక మూలన ఉన్న నాగమూర్తి దగ్గర ఉన్న దీపం మెల్లగా ఆరిపోతుంది. వెంటనే నేలపై చిన్న పాము కదులుతుంది. అది చూసి భయంతో వణికిపోతుంది శాంతి. యాండి, అదిగో చూడండి, పాము 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 అక్కడుంది. ఏముందక్కడ? ఇక్కడ ఎవరు లేరు. నువ్వు నిద్రపో. నీ భయంతో నా నిద్ర పాడు చేయకు అని అంటాడు. ఇంతలో ఆ గోడపై నీడలాగా పాము ఆకారం కదులుతుంది. లాంతరు కాంతి కదలటంతో ఆ నీడ పెద్దదై జీవంతో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అది చూసి శాంతి, దేవుడా, అదే నీడ కాదు, నాగరూపం అని అరవడంతో అది చూసి సత్యమూర్తి గుండె జారిపోతుంది. సత్యమూర్తి గోడ వెనుక తవ్విన చోట చూసి భయపడతాడు. అక్కడ నాగమూర్తి తలమీద పాలు చిందినట్టు తడిగా ఉంటుంది. దాంతో కంగారుగా, ఇదెవరు చేశారు? నేను నిన్న రాత్రి దీన్ని ఇక్కడే పెట్టాను. నేను చెప్పేదదే, ఇక్కడ ఎవరో ఉన్నారు అని అంటుంది. ఇంతలో పక్క గదిలో సత్యమూర్తి కూతురు మానసి మంచి గాఢ నిద్రలో ఉంటుంది. ఆమె కిటికీ బయట పాము గీసినట్లుగా కాంతి మెరుస్తుంది. ఆ పాము కిటికీ దగ్గర నుండి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఆ వెలుగు మానసి ముఖం మీద పడి ఆమె నిద్రలో చిరునవ్వు చిందిస్తుంది. మళ్లీ సత్యమూర్తి చేతిలోని లాంతరు ఒక్కసారిగా ఆరిపోతుంది. పూర్తిగా చీకటి. తర్వాత సర్పరూపంలో కదిలే కాంతి గోడలపై చుట్టుకుంటుంది. ఏంటి నేను చూస్తున్నది? ఇది కళా, నిజమా, లేక నాగదేవత కోపమా? దేవుడా, మమ్మల్ని క్షమించు. ఈ పాపం మాకు తగలకూడదు. నీ శాపం నుండి మా పిల్లల్ని, మమ్మల్ని కాపాడు అని వేడుకోవడంతో ఆ కాంతి ఒక్కసారిగా తగ్గిపోతుంది. గది ప్రశాంతంగా మారుతుంది. సత్యమూర్తి చెమటతో తడిసి భయంతో కూర్చుంటాడు. నువ్వు చెప్పింది నిజమే శాంతి. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ ఇంట్లో ఏదో దివ్యమైన శక్తి ఉంది. ఇది ఆ దేవుడి హెచ్చరికండి. మన వంశానికి ఉన్న ఆ నాగబంధం మళ్లీ తిరిగి మేల్కొంది అని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయి గాలి తడిగా ఉంటుంది. సూర్యకిరణాలు మబ్బుల్లోంచి బయటకొస్తూ ఉంటాయి. ఇంతలో సత్యమూర్తి ఇంటికి తెల్లటి గడ్డంతో ఉన్న ఆ ఊరి పెద్ద రామయ్య వస్తాడు. అతన్ని చూసి సత్యమూర్తి ఆందోళనతో, రండి రామయ్య గారు, రండి. రాత్రి మా ఇంట్లో భయంకరమైన వింతలు జరిగాయి. పాముల శబ్దాలు, దీపం ఆరిపోవడం, గోడల మీద నీడలు అని సత్యమూర్తి ఏదో చెప్పబోతూ ఉంటే అతన్ని వారించి రామయ్య చాలా శాంతంగా ఇలా అంటాడు. నువ్వు కంగారు పడకు. ఆ నీడలు మీ ఊహలు కావు. అవి మీ ముందు తరం వారు చేసిన పాపపు ఛాయలు. ఈ ఇంటి వంశం నాగదేవత పూజలు వంచన చేసింది. ఆ శాపం ఇంకా ముగియలేదు. అదే ఈ రోజు నిన్ను వెంటాడుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత శాపం ఎలా తిరిగి వస్తుంది? నేను ఆ పాపానికి వారసుడినని మీరెలా చెప్తారు అని అనగానే రామయ్య తన చేతిలోని పాత గ్రంథం ఒకటి తీసి, ఈ పుస్తకం గ్రామదేవాలయం ఆచార పుస్తకం. ఇందులో ఇలా రాసింది: సూర్యనారాయణ అనే వ్యాపారి నాగపూజలో ద్రోహం చేసి నాగదేవత శాపం పొందాడు. అతని వంశంలో పునరావృతమయ్యే ప్రతి తరం ఆ శాపాన్ని అనుభవిస్తుంది అని రామయ్య ఆ పుస్తకంలో పాత చుక్కలతో రాసిన మంత్రాల పేజీని చూపిస్తాడు. దాంతో శాంతి భయంతో, అంటే
మన కుటుంబమే ఆ పాపానికి కారణమా? అవునమ్మా, నాగదేవత శాపమే మిమ్మల్ని వెంటాడుతోంది. కానీ దాని నుండి విమోచన పొందే మార్గం అవుతుంది. ఏంటా మార్గం? నేను ఈ బాధను తట్టుకోలేను. త్వరగా చెప్పండి. మీలో భయం ఉన్నంత వరకు ఈ శాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ దేవునిపై విశ్వాసం ఉంచి పూజిస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ భయం నుండి బయటపడొచ్చు. దానికి మీ అమ్మాయి మానసితో పూజ చేయిస్తే సరిపోతుంది. ఆమె చేతి ద్వారా ఆ నాగదేవతకు పాలు సమర్పించాలి. అవును, మన మానసి చిన్నదైనా ఆ దేవుడి మీద విశ్వాసం చాలా ఎక్కువ. అవునమ్మా, ఆ దేవుడు ఎప్పుడూ పసి హృదయానికి బానిసి. ఎందుకంటే అది కల్మషం లేని పవిత్రమైన హృదయం. అందుకే మానసి పూజ చేస్తే ఈ శాపం తీరిపోతుంది అని చెప్పడంతో ఆ రోజు సాయంత్రం మానసి తెల్ల బట్టలతో చేతిలో చిన్న పూల బుట్ట పట్టుకుని నిల్చునుంటుంది. ఆమె తల్లి శాంతి కళ్లల్లో భయం, కాని గుండెల్లో భక్తి. నెమ్మదిగా మానసి తల మీద చేయి పెట్టి, అమ్మా, నేడు నీ చేతి పూజతో మన ఇంటి శాపం తీరిపోతుంది. కానీ నువ్వు భయపడకూడదు సుమా, ఆ దేవుడు నీతోనే ఉంటాడు. అమ్మా, నాగదేవుడు కోపంగా లేడనిపిస్తోంది. నిన్న రాత్రి ఆయన నా కలలో నవ్వాడు. అవునమ్మా, ఆయన అన్నాడు, భయాన్ని నమ్మకంగా మార్చగలిగేది నువ్వే అని. ఆ మాటలు విని సత్యమూర్తి కుర్చీలో నుంచి లేస్తాడు. అతని ముఖంలో కరుణ, పశ్చాత్తాపం, భయం అన్నీ కలిసి ఉంటాయి. అమ్మా, దేవుడు కల్లో నవ్వాడంటే మన దోషాన్ని క్షమించే అవకాశం ఉందనుకుంటాను. అవునయ్యా, ఆ దేవుడు ఎప్పుడూ దయగలవాడే. కానీ విశ్వాసం లేకుండా దయ కనిపించదు. అమ్మ మానసి, నువ్వు పూజ మొదలుపెట్టి ఆ నాగదేవతకు నీ నిజమైన భక్తిని చూపించు. ఇక ఆ రోజు ఆ ఊరి దేవాలయం ముందు పెద్ద పూజా వేదిక ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా వస్తారు. మానసి పూజా వేదిక ముందు కూర్చుంటుంది. పక్కన శాంతి, సత్యమూర్తి, రామయ్య అందరూ ఉంటారు. అమ్మ మానసి, పూజ మొదలుపెట్టు. మొదటి మంత్రం ఓం నాగదేవతాయ నమః. ఓం నాగదేవతాయ నమః అంటూ మానసి మెల్లగా పాలు సమర్పిస్తుంది. వెంటనే గాలికి పూలు ఊగుతాయి. ఒక్కసారిగా దీపాలు ఆరిపోతాయి. గాలి గట్టిగా వీస్తుంది. పాముల హిస్ అనే శబ్దం చుట్టూ వ్యాపిస్తుంది. పూజా పాత్రలు కంపించడం మొదలవుతుంది. అయ్యో, ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? ఇది ఆ దేవుని కోపమా? భయపడకమ్మా, ఇది దేవుడు మనకు పెట్టిన పరీక్ష. మానసి కళ్ళు మూసుకుని మంత్రం కొనసాగిస్తుంది. గాలి క్రమంగా తగ్గుతుంది. పాముల శబ్దం మెల్లగా దూరమవుతుంది. అకస్మాత్తుగా ఆ పూజా వేదికపై ఒక కాంతిరేఖ. నాగమూర్తి కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి. మానసి ముఖం మీద ఆ కాంతి పడుతుంది. మానసి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, నాగదేవుడు నవ్వుతున్నారమ్మా. అమ్మా నాగదేవత, క్షమించు. మా కుటుంబం చేసిన ద్రోహానికి నేను నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పడంతో నాగదేవత మళ్లీ శాంతిస్తుంది. అక్కడ భయం లేదు, భక్తి మాత్రమే ఉంది. పూజ ముగిసిన తరువాత సూర్యోదయం అవుతుంది. పసుపు కాంతి దేవాలయం మీద పడుతుంది. నాగమూర్తి వెనుక నీడ క్రమంగా అదృశ్యమవుతుంది. సత్యమూర్తి చేతులు జోడిస్తూ కన్నీళ్లతో, మా వంశపాపం నా బిడ్డ చేత మోక్షం పొందింది. ఇక భయం కాదు, భక్తి మాత్రమే మన వంశంలో ఉంటుంది. భయం మనిషిని బంధిస్తుంది, విశ్వాసం విమోచిస్తుంది. భయాన్ని కాకుండా విశ్వాసాన్ని నమ్మినవారే శాపాలను, నీడలను జయిస్తారు. శాపం ముగిసింది, కాని ఆ శాపం నేర్పిన పాఠం మాత్రం జీవించే ఉంటుంది. భయం కరిగిపోయిన చోట ఇప్పుడు భక్తి మొలకెత్తింది. సత్యమూర్తి దేవాలయం ముందు పూలు సమర్పిస్తూ ఉంటాడు. అతని ముఖం ప్రశాంతంగా, భయం లేకుండా ఉంటుంది. అమ్మా నాగదేవత, ఈ రోజు నీ దయతో నా వంశం శాపం నుండి బయటపడింది. నిన్ను మోసం చేసిన చేతులే ఈ రోజు నీ కరుణకు వంగుతున్నాయి. మా తాతలు చేసిన తప్పు నీ క్షమతో ధూళిగా మారింది. నా మనసు భయంతో కాదు, ఇప్పుడు ప్రేమతో నిండిపోయింది. మానసి పక్కనే నిలబడి ఉంటుంది. ఆమె చేతిలో చిన్న పూలమాల. ఆమె నవ్వు సూర్యకిరణంలా ప్రకాశిస్తోంది. శాంతి కళ్లలో కూడా ఆనందం. మానసి, నువ్వే ఈ ఇంటి కాంతివి. నీ విశ్వాసమే మన వంశాన్ని రక్షించిందమ్మా. అమ్మా, నాగదేవుడు నవ్వుతుంటే నాక్కూడా భయం పోతోంది. ఇది కేవలం ఒక కుటుంబ విమోచనం కాదు. మనమందరం భయంతో జీవించిన గ్రామం ఈ రోజు విశ్వాసం నేర్చుకుంది. దేవుడు మనమిచ్చే భయాన్ని కాదు, మనం చూపించే ప్రేమను అంగీకరిస్తాడు. మనసు భయంతో పూజిస్తే దేవుడు దూరమవుతాడు.
మనసు ప్రేమతో అర్చిస్తే దేవుడు మనలోనే మెలకువ అవుతాడు. దేవాలయం వెనుక భాగంలో పాముల విగ్రహం చుట్టూ పూలు చల్లబడి ఉంటాయి. ఒక నిజమైన పాము ప్రశాంతంగా విగ్రహం దగ్గరకొచ్చి సూర్యకాంతిలో తల ఎత్తి నిలుస్తుంది. అప్పుడు శాంతి, చూడండి, ఆ నాగదేవత స్వయంగా ఆశీర్వదించడానికొచ్చింది. ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు దేవుడు మన ఇంట్లోనే కాదు, మన హృదయంలో కూడా ఉన్నాడు. మెల్లగా మానసి దేవాలయం మెట్లపై నడుస్తూ వస్తుంది. ఆమె చేతిలో చిన్న పసుపు పూలమాల. ఆమె వాటిని గాల్లోకి విసురుతుంది. పసుపు రేణువులు గాలిలో తేలుతాయి. శాపం ముగిసింది, కాని ఒక కొత్త వంశం పుట్టింది. భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఆరాధించే వంశం. పసుపు రేణువులు గాల్లో తేలుతూ సూర్యకాంతి వాటిపై పడుతుంది. ఇది నాగబంధం. భయం నిన్ను బంధిస్తుంది, విశ్వాసం నిన్ను విమోచిస్తుంది.